కౌని అరిసి స్వీట్ ఎలా చేసుకుందామో చూద్దాము. నేను 3 గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 గ్లాసెస్ రైస్ని రాత్రి మొత్తం బాగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2.5 లేకపోతే 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కొంచెం జావగా కావాలి అనుకుంటే లేకపోతే గంజి తీయాలి అనుకుంటే దాంట్లో 4 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న నీళ్ళు కూడా దీంట్లోనే పోసేసుకుంటున్నాను. మిగతావి నార్మల్ వాటర్ పోసుకుందాము. అంటే నేను 3 గ్లాసుల బియ్యానికి 12 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అలానే నానబెట్టుకున్న బియ్యం మొత్తాన్ని వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ బాగా బియ్యం మెత్తగా అయ్యేదాకా రానిచ్చుకొని తీసేసుకుంటే చూసారా జావలాగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని గంజి తీసేసుకొని గంజి విడిగా కూడా తాగొచ్చు. నేను కొంచెం గంజి నీళ్ళు తీసేసాను. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత స్వీట్కి బెల్లం వేసుకుందాము. అలానే కొంచెం నెయ్యి అండ్ 2 యాలకులు దంచుకొని వేసుకోండి. ఇది కొంచెం కలిపేసేసుకుంటే బెల్లం కరిగిపోయిద్ది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. కావాల్సిన వాళ్ళు కొంచెం కొబ్బరి తురుముని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు తినడానికి బాగా చూయిగా చాలా బాగుంటుంది.